తులారాశి. అమ్మాయిక తులారాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? తులారాశి వారికి వృత్తికి సంబంధించిన విషయాల్లో వీలైనంత మెళకువలతో జాగ్రత్తతో వ్యవహరించవలసిన పరిస్థితి ఒకటి కనబడుతోంది. వృత్తికి సంబంధించిన వ్యక్తులతో, ముఖ్యంగా పై అధికారులతో మీరు ఏదన్నా ఒక విషయాన్ని మాట్లాడాల్సి వచ్చినప్పుడు, చర్చలు చేయాల్సి వచ్చినప్పుడు వీలైనంత వరకు సమన్వయం పాటిస్తూ ఘర్షణలకు దూరంగా ఉంటూ ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేయాలి. అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కూడా దృష్టి కేటాయించాలి. పెద్దల ఆరోగ్య విషయం కావచ్చు, ఆర్థిక సంబంధమైన విషయాల్లో కూడా దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్ళాలి. మానసిక ప్రశాంతత పెంపొందించుకోవాలి. అనవసరమైన ఘర్షణను అధిగమించాలి. సమయానికి మీ యొక్క ఆరోగ్యం మీద కూడా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు వచ్చే అవకాశం అనేది కనబడుతుంది. వృశ్చిక రాశి. మైక తదుపరి రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వృశ్చిక రాశి వాళ్ళకి సంఘంలో గుర్తింపు, గౌరవం, అలాగే భాగస్వామ్య వ్యవహారాలు, ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉండడానికి చేసే ప్రయత్నాలు మొదలైనవి అనుకూలంగా ఉంటాయి. పెద్దల యొక్క సహకారం బాగుంటుంది. అదేవిధంగా స్త్రీల యొక్క సహకారంతో పనులు పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో కలిపి కొన్ని చక్కటి కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నాలు లాంటివి చేసే అవకాశం లాంటిది కనబడుతుంది. అయితే ఉన్నత స్థాయి వ్యక్తులు, మీ వృత్తిపరంగా మీ పై అధికారులు మొదలైన వారితో మీరు ఆలోచనలు చేసి వారి యొక్క సహాయ సహకారాలు కోరుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో కానీ, అలాగే తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో కానీ, అదేవిధంగా పలుకుబడి కలిగిన వ్యక్తుల యొక్క సహాయ సహకారాన్ని కోరుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో కానీ తగిన విధంగా మీరు ప్రవర్తించుకుంటూ, అంటే మీ తగిన విధంగా ప్రణాళికాపరంగా ప్రవర్తించుకొని ముందుకు వెళ్ళినట్లయితే సమస్యలు ఉత్పన్నం అయ్యే అవకాశం అనేది తగ్గుతుంది. తద్వారా మీరు ఆశించే ఫలితాలు పొందడానికి అవకాశం కనబడుతుంది. ధనస్సు రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి ధనస్సు రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. అదేవిధంగా అభివృద్ధి అనేది ఏర్పడుతుంది. తండ్రి యొక్క ఆరోగ్య విషయం మీద శ్రద్ధ తీసుకుంటారు. శ్రమతో అనుకున్న పనులు సాధిస్తారు. ఏదన్నా ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి ప్రయత్నం చేస్తారు. శ్రమతో అనుకున్న పనులు అనుకున్న సమయంలో పూర్తి చేయడానికి, విశేషంగా కృషి చేయడానికి అవకాశం ఉన్న సమయంగా కూడా భావించవచ్చు. దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తుల ద్వారా మీకు ఏదన్నా బహుమానాలు లాంటివి అందుకోవడం అనేది, ముఖ్యంగా వ్యక్తుల యొక్క సహకారం ఊహించని విధంగా మీకు లభ్యమవడానికి అవకాశం అనేది, అదేవిధంగా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసిన వ్యక్తుల్ని కూడా మీరు అధిగమించడానికి, మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి, రోగనిరోధక శక్తి పెంపొందించుకోవడానికి అనుకూలమైన సమయంగా కూడా దీన్ని మనం భావించవచ్చు. దైనందిన జీవితంలో కూడా చిన్నపాటి మార్పులు చేసుకుంటూ ఆరోగ్య శ్రద్ధ తీసుకుంటారు.